హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ ప్రైవేట్ జాబ్స్. ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఫ్లిప్‌కార్ట్ అనే ఒక మంచి ప్రైవేట్ కంపెనీ అనమాట. సో, చాలా మందికి తెలిసే ఉంటది. అయితే ఈ యొక్క కంపెనీ నుంచి భారీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అయితే ఒక నోటిఫికేషన్‌కి వీళ్ళు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అంటే మనకి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఎటువంటి ఎగ్జామ్ లేదు. ఓన్లీ ఇంటర్వ్యూ బేసిస్ మీద సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది పర్మనెంట్‌గా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ మీద అయితే ఉంటుంది. అయితే ఇక వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, రోల్ ఏంటి, ఇలా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడితో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగొస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ ఆల్సో మెయిన్‌గా ఈ యొక్క జాబ్‌కి అప్లై చేయాలంటే మెయిన్‌గా మీకు కావాల్సింది రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. రెజ్యూమ్ వచ్చేసి మీకేంటంటే ఆ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అలాగే కంపెనీ డిస్క్రిప్షన్ తగ్గట్టు రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇన్‌కేస్ ఎవరికైనా రెజ్యూమ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో మా వాట్సాప్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. దానికి మెసేజ్ చేయండి. మేము మీకు సర్వీస్ బేసిస్ మీద మీకు రెజ్యూమ్స్ అనేవి క్రియేట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఆల్సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అదే నెంబర్‌కి మెసేజ్ చేయండి. నేను మీకు రెస్పాండ్ అయ్యి డౌట్స్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాం. ఇంక లేట్ చేయకుండా వీడినైతే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ డీటెయిల్ గాని చూసుకుంటే స్టార్‌టెక్ ఇదొచ్చేసి మనకేంటంటే ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఈ యొక్క సో ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ డీటెయిల్‌లోకి వెళ్ళిపోతే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి స్టార్‌టెక్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి రావడం అయితే జరిగింది. అయితే మీకు ఫ్లిప్‌కార్ట్ అన్నాను కదా! మరి స్టార్‌టెక్ అన్నదేంటి ఏంటంటే సింపుల్ చెప్తాను. స్టార్‌టెక్ ఏంటంటే పెద్ద పెద్ద ఎంఎన్‌సి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి వీళ్ళేంటంటే సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. లైక్ జొమాటో గాని, స్విగ్గీ గాని లేదంటే మనకి ఫ్లిప్‌కార్ట్ గాని ఇలా మనకి మల్టిపుల్ కంపెనీస్‌కి వీళ్ళేంటంటే సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అది కస్టమర్ సపోర్ట్ అయినా లేదంటే ఎగ్జిక్యూటివ్ అయినా సరే ఇలా చాలా వేరియేషన్స్ మీద మనకి ఉండడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకున్నది మనకి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ కింద మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 0-1 ఇయర్స్ అంటే మనకి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. పర్మనెంట్‌గా మనకి రిమోట్ బేసిస్ మీద ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకి జైపూర్‌లోనే ఆఫీస్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. దీనికొచ్చేసి మనకి ఏపీ అండ్ టీజీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మనకి హోల్ ఇండియా వైడ్‌గా ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్న మనకి మీకు ఆల్రెడీ క్లియర్ చెప్పాను వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ మీద ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నాం మనకి ఫ్లిప్‌కార్ట్ ప్రాసెస్ అనేది క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారు. ఈ యొక్క కంపెనీ వచ్చేసి వీళ్ళేంటంటే ప్రెజెంటే ఫ్లిప్‌కార్ట్ ప్రాసెస్ వాళ్ళకి హైరింగ్ అనేది చేసుకుంటుంది. అయితే మీకు బేసిక్ వర్క్ ఏంటంటే మనకి త్రూ వాయిస్ గాని, చాట్ గాని, ఈమెయిల్ గాని మీకేంటంటే కస్టమర్స్‌తో ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. అలా మనకి కస్టమర్ కన్సర్న్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రిజాల్వ్ చేయడం వల్ల మనకి కస్టమర్ దగ్గరికి మనకేంటంటే సాటిస్ఫాక్షన్ మనకి వాళ్ళకొచ్చిన ప్రాబ్లమ్ అనేది డెలివరీ చేసుకోమని ఏంటంటే సొల్యూషన్ అనేది ఇచ్చేసి మనం ఏంటంటే సాటిస్ఫాక్షన్ అనేది చేయాలని చెప్తున్నారు. అలా మనకి మెయింటైన్ పర్ఫార్మెన్స్ టార్గెట్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే సింపుల్ ఏంటంటే మీకు ఇప్పుడు లైక్ ఏంటంటే ఇంతమంది కాల్ చేస్తున్నాను అన్నప్పుడు మీకు అంతమందితో మనకేంటంటే మంచిగా ఇంటరాక్షన్ అయ్యి, మంచిగా మనకి రేటింగ్ అనేది తీసుకోవడం. సో, ఈ రకంగా బేసిక్ అయితే ఉంటుంది. అలాగే మనకి కస్టమర్ రికార్డ్స్, డాక్యుమెంట్ ఇంటరాక్షన్స్ సో, ఈ రకంగా బేసిక్ వర్క్ అయితే ఉంటదని చెప్తున్నారు. అయితే దీని క్వాలిఫికేషన్ గాని చూసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ గ్రాడ్యుయేట్ సింపుల్‌గా చెప్పాలంటే డిప్లొమా గాని, ఇంటర్ గాని ఆపై ఉన్న క్వాలిఫికేషన్ ఏదైనా సరే డిగ్రీ క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. బీటెక్ అయినా, ఎంబీఏ అయినా లేదంటే పీహెచ్‌డీ అయినా లేదంటే బీఎస్సీ అయినా అంటే మీ దగ్గర ఇంటర్ గాని, డిప్లొమా గాని ఆపై ఉన్న క్వాలిఫికేషన్ ఏవైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఓకేనా? దీని గురించి మనకి ఫ్రెషర్స్ ఎక్స్‌పీరియన్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్, అలాగే హిందీ అనేది మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలని చెప్తున్నారు. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది బేసిక్‌గా ఉండాలని చెప్తున్నారు. 6 డేస్ అనేది వర్కింగ్ ఉంటుంది. రొటేషనల్ షిఫ్ట్స్, రొటేషనల్ వీక్ ఆఫ్ అనేది ఉంటదని మెన్షన్ అనేది చేశారు. ఓకేనా? అయితే ఇక్కడ మనకి రిక్వైర్మెంట్స్ గాని చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేంటంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేవి మాట. దీనికొచ్చేసి మనకేంటంటే లైక్ సిస్టమ్ మనకి ప్రాసెస్ ఎలా ఉండాలి? ఏంటి? విండోస్ 10 అలా మనకి 8 జీబీ ర్యామ్, 100 ఎంబీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అనేది ఉండాలి. అలాగే మీకేంటంటే మీరు అప్లై చేసిన తర్వాత మీరు చేయాల్సిందేంటంటే ఈ కాంటాక్ట్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు కాల్ చేసి మేము ఇలాగ అప్లై అనేది చేసాము. సో, మాకేంటంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడానికి మీరేంటంటే కాల్ చేసి ఇంటరాక్షన్ అనేది ఉండాలనమాట. సో, అది చేసిన తర్వాత మీకేంటంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది జరగడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, ఈ రకంగా ఈ యొక్క జాబ్‌కి సింపుల్‌గా అప్లై అయితే చేసుకోవచ్చనమాట. సో, ఎలా అప్లై చేయాలి ఏంటంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఆ లింక్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు మీ యొక్క మన వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతది. దాంట్లో మీకేంటంటే అప్లై లింక్ అయితే కనిపిస్తది. అది ఓపెన్ చేస్తే మీకేంటంటే ఈ యొక్క మీకు నౌకరీ ఉంది కదా! సో, నౌకరీలోకైతే వస్తారు. వన్స్ వచ్చిన తర్వాత మీకేంటంటే మీకు ఒక ఆల్రెడీ నౌకరీలోని అకౌంట్ ఉంటే గనుక మనకి లాగిన్ చేసుకొని అప్లై చేసుకోండి. లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు
దీనికైతే అప్లై అయితే చేయాలన్నమాట. వన్స్ అప్లై చేసిన తర్వాత మీరేంటంటే ఆ యొక్క నంబర్‌కి కాంటాక్ట్ అనేది అవ్వాలి. ఓకేనా? సో, ఈ రకంగా ఈ యొక్క జాబ్‌కి సింపుల్‌గా అప్లై అయితే చేసుకోండి. సో, వీడితో అంతే ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.